చిల్పూర్ మండల కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లిలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్డు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి రానన్ని అభివృద్ధి నిధులు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తీసుకువచ్చారన్నారు. అలాగే తీసుకొచ్చిన అభివృద్ధి నిధులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన చిల్పూరు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని మండల కార్యాలయాల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. మల్లన్న గండి ఎత్తిపోతల పనులను పూర్తి చేసి వచ్చే జూలై వరకు 2 పంటలను సాగునీరు అందిస్తామని వెల్లడించారు. కొత్తపల్లిలో ఈరోజు 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించుకున్నామని, త్వరలోనే మరో 25 లక్షల సీసీ రోడ్డు పనులకు మంజూరు ఇస్తానని, అలాగే శ్మశాన వార్షిక సీసీ రోడ్డు పనులకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది. ఆ అప్పుకు వాయిదాలు కట్టి మిత్తిలు కట్టి అవస్థలు పడవలసి వస్తున్నది. మన ఇంట్లో ఒక బిడ్డ పెళ్లి చేస్తేనో, లేకుంటే కొడుకును స్కూలు ఒక కాలేజీ పంపించి ఫీజు కడితేనో, లేకుంటే మనం ఇల్లు కట్టుకుంటేనో, లేకుంటే ఒక అరెకరం పొలం ఉందాం అనుకుంటేనో అప్పు చేస్తాం. ఆ అప్పు తలకు మీరింది అయితే ఎన్ని అవస్థలు పడుతుందో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అదే. అప్పు భారం అయిపోయింది. అప్పు చాలా ఎక్కువైపోయింది. శక్తికి మించిన అప్పు చేసినాం. మిత్తి వాయిదాలకే సరిపోతుంది మన ఆదాయం అంతా. ఆదాయం పెరగలేదు, ఖర్చు పెరిగింది. దాంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది. అయినా పేద ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నది. నేను ఈరోజు మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా. ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ఎమ్మెల్యేగా ఈ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా నేను నిలబెట్టుకుంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను తప్పు చేయను, అవినీతికి పాల్పడను, పనులు పదవులు పథకాలు అమ్ముకోను, ఎవరి దగ్గర కూడా 1 రూపాయి తీసుకోను, నిజాయితీగా పనిచేస్తా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి. ఎక్కడన్నా కడియం శ్రీహరి ఏదన్నా పని ఇస్తానో, పదవి ఇస్తానో, పథకం ఇస్తానో, ఒక 5,000 10,000 తీసుకున్నానని మీరు అడగండి. ఎవరైనా కనుక చెప్పినట్లయితే నేను మీకు క్షమాపణ చెప్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి గౌరవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నా సంకల్పం అంతా కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పల్లెకు సీసీ రోడ్డు వచ్చింది అని మీరందరూ చెప్పుకునే విధంగా నా పని ఉండాలని అనుకుంటా తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మీ ఆశీస్సులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలి. మీ ఆశీస్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉండాలి. మీ ఆశీస్సులు, మీ సహకారము నాకు కూడా కావాలి. రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.